తెలంగాణ ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా సౌకర్యవంతంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో స్వార్థపూరిత నిర్ణయాల వల్ల చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంస్కరిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగం పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో స్వార్థపూరిత నిర్ణయాల వల్ల చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంస్కరిస్తున్నామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 39 సబ్ రిజిస్టర్ కార్యాలయాలను 11 క్లస్టర్గా విభజించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రైవేట్ నిర్మాణ సంస్థల సహకారంతో వీటిని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నామన్నారు. సుమారు 3 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ కార్యాలయాల్లో కేవలం రిజిస్ట్రేషన్లే కాకుండా ప్రజల సౌకర్యార్థం అనేక ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది రెఫరెండమే. నువ్వు అన్నట్లు వ్యక్తిగతంగా నేను నీకు చెప్తున్నా, ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నా వ్యక్తిగతంగా ఇది రెఫరెండంగా ఛాలెంజ్ ఇస్తున్నా. తీసుకో దయచేసి.